దేవుణ్ణి విశ్వసిస్తున్నామని సమర్థించుకునే అనేక మంది ఉన్నారు. ఏమైనా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని విశ్వసించే దేవుని సంఘము తప్ప ఎవరూ లేరు. ఎందుకనగా వారు క్రొత్త నిబంధన యొక్క సత్యంలో లేరు. క్రొత్త నిబంధనను ఆచరించే దేవుని ప్రజలు మాత్రమే దేవుడిని పూర్తిగా ఎరుగుదురని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడనే యుందును, వారు నాకు జనులగుదురు. క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రమును వేకును వారికి ఆయన దేవుడని మరియు వారు మాత్రమే తన ప్రజలుగా ఉంటారని ఆయన ప్రవచించారు. వారు దేవుడిని పూర్తిగా ఎరుగుదురని కూడా ఆయన సెలవిచ్చారు. యెహోవాను గూర్చి బోధనొందుదము అని ఉపదేశము చేయరు, అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రమును తమ హృదయాలలో లిఖించుకుని దానిని గైకొనువారు దేవుడిని పూర్తిగా ఎరుగుదురు. కాబట్టి వారికి ఇకపై ప్రభువును ఎరుగుడి అని చెప్పవలసిన అవసరముండదు అని వ్రాయబడెను. అనగా వారు ఎలోహిం దేవుడిని, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని ఎరుగుదురని అర్థం. నేను వారికి దేవుడినే యుందును అనే మాటల్లోని దేవుడు హీబ్రూలో ఎలోహిం అనే పదాలను ఉపయోగించారు. మరి ఒక మాటలలో క్రొత్త నిబంధనను తమ హృదయాలలో లిఖించుకుని దానిని గ్రహికునే దేవుని ప్రజలు ఎలోహిం దేవుడిని, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని పూర్తిగా ఎరుగుదురు. దీనికి విరుద్ధంగా క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రానికి అవిధేయత చూపేవారు ఎలోహిం దేవుడిని, తండ్రి అయిన దేవుడిని మరియు తల్లి అయిన దేవుడిని ఎన్నటికీ ఎరగలేరు. మన హృదయాలలో మనం క్రొత్త నిబంధనను కలిగి ఉండనట్లయితే మనమెన్నటికీ తల్లి అయిన దేవుడిని ఎరగలేము. కాబట్టి దయచేసి క్రొత్త నిబంధన యొక్క నియమాన్ని గ్రహించి ఆచరించండి. తద్వారా మీరు ఎలోహిం దేవుడిని, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని విశ్వసించగలరు.